చెప్పండి. ఈరోజు మాచర్ల పట్టణంలో ఓల్డ్ టౌన్లో రథం బజార్లో చెక్కా శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పిఎస్వై ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయము. మరి ఈ ప్రాంతంలో ఫాస్ట్ ఫుడ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్ ప్రియులందరూ కూడా తక్కువ ధరకే అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ వ్యాపార అభివృద్ధికి సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి డిగ్రీ చదువుకున్న వ్యక్తి చెక్కా శ్రీనివాస్ యాదవ్ గారు ఈరోజు మరి ప్రభుత్వ సహాయం కోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధిలో భాగంగా మరి సొంతంగా వ్యాపారం పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేయడం కాకుండా మరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ద్వారా 10 మందికి జీవనోపాధి కల్పించే ఉద్యోగ అవకాశాలు కూడా 10 మందికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే ఘనత శ్రీనివాస్ యాదవ్ గారిది. మరి శ్రీనివాస్ యాదవ్ గారు భవిష్యత్తులో మరి ఈయన పిఎస్వై ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ని ఎన్నో శాఖలుగా విస్తరించి వ్యాపారంలో మంచి లాభాలు సంపాదించాలని చెప్పి సందర్భంగా నేను శ్రీనివాస్ యాదవ్ గారిని కోరుకుంటున్నాను. అలాగే మరి భవిష్యత్తులో కూడా మరి ఎంతోమంది చదువుకున్న విద్యార్థులు ఉన్నారు మాచర్ల పట్టణంలో. మరి శ్రీనివాస్ యాదవ్ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగం కోసం, ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు స్వయం ఉపాధి ప్రారంభించి దాంట్లో కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మన ప్రాంతాల్లో అభివృద్ధికి సహకరించాలని చెప్పి చదువుకునే విద్యార్థులను కోరుకుంటున్నాను. ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మాన్ రాజ్ మాచర్ల సర్వేయర్. నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్ 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారావు ముదిరాజ్ 23వ వార్డు మాచర్ల. పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మన్ననలు పొందుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి.